హాయ్ అండి అందరికీ. ఈరోజు మా చేనుకి వచ్చిన మా చేనులో మందు తోట, సీమ తోట. ఇది డిమ్ము, నీళ్ళు వస్తాయి దీంట్లో. కాలువకు మోటార్ వేసినాం, దీంట్లో నుంచి వస్తాయి. ఇట్లా మా తోట చూపిస్తాయి. ఇవాళ టైలరింగ్ బంద్. చూపిస్తే జోమ్ ఉంది మా తోటలో. జోమ్ బారుతాయి, ఎర్రగైతే చెట్లని ట్రాక్టర్తో చేపిస్తుంటుంది. ట్రాక్టర్తో చేపిస్తే ఇది జోమ్కి వెళ్తుంది, ఇంక ఎర్రగైతాయి. ఇవే మా చెట్లు, 4 ఏండ్ల చెట్లు ఇవి. ఇంకా కాపుకు రాలే. 4 ఏండ్ల నుంచి పెడుతున్నాం దానిలోకి పెట్టుబడి, ఇంకా ఏం రాలే. మా పిల్లల్ని జాకినట్టు జాకుతున్నాం దానిలోని, ఇంతవరకు ఏం రాలే. ఇదే మా తోట. కాయలు కాసినాయి, ఎడన్నా తను కనిపిస్తున్నాయి కాయలు. అట్లా కాసినాయి. సీమ తోటలు ఎక్కువ వేస్తారు మాకల్లా. ఇది మా తోట. ఇట్లా ఉన్నాయి, ఇట్లా చెట్లకి ఇట్లా ఉన్నాయి. ఎండ ఫోక్స్ ఉంది, బాగా కనపడుతుందో లేదా. ఇట్లా కాసినాయి. అడన్నా చిన్నగా ఒక చెట్టుకులా ఉంటాయి. 4 సంవత్సరాలు ఇంకా రాలే కాపు. హాయ్ అండి అందరికీ. ఈరోజు మా తోటకు వచ్చినాను. సీమ తోటకి మందు కొడుతున్నాము చెట్లకి. ఇవే మా సీమ తోట. 4 ఏండ్ల చెట్లు ఇవి. 4 ఏండ్ల నుంచి పెంచుతున్నాము. 4 ఏండ్ల చెట్లు. మా పిల్లలను కదా పెంచినట్లు పెంచుతున్నాం దీనిలోనే. ఇంకా కాపుకు రాలే. ఇంకా ఎంత టైం పడుతుందో తెలియదు. కానీ ఇవి మా ఊర్లో దండిగా ఉంటాయి సీమ తోటలు. కావాలంటే వచ్చి ఇక్కడ వ్యాపారస్తులు కొనవచ్చు. దండిగా ఉంటాయి. మా ఊరు అంటే సీమ తోటలేగా. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మా ఊరు గురించి చెప్తాను. సీమకాయలు కొనవచ్చు ఇక్కడ వ్యాపారస్తులు అయితే. మందు కొడుతున్నాము సీమ తోటకి. సీమకాయలు చూడు మా తోటలో ఎంత బాగా కాసినాయి. అందుకు చూపిస్తున్నా మీకు. అట్లున్నాయి 4 ఏండ్ల చెట్లు అవి. మందు కొడుతున్నాము తోటకి. నీళ్ళు మోస్తున్నా నేను, మా ఆయన కొడుతున్నాడు. మందు కొట్టి ఇంకా ఇంటికి పోవాలని. అవే మా తోట. జోమ్ వెళ్తుంది మా తోట. ఎక్కువ సేద్యాలు చేపిస్తే జోమ్ వెళ్తుందని సేద్యం చేపిలేంగా. నీళ్ళు దూరం ఉన్నాయి, మోస్తున్నాము. మోటార్ వేసుకోలే, కాలువకి వేసుకున్నాం మోటారు. మందు కొడుతున్నాము. శివలకాయలు ఉన్నాయి, తెంపుకుంటున్నా. పచ్చగా ఉంచుడు, వానలు బాగా పడుతున్నాయి కాబట్టి పచ్చగా ఉంది తోట. అట్లా ఉంది మా తోట కాడ. కొండ దగ్గర ఉంది మా తోటకి. పందులు వస్తున్నాయి ఈ మధ్య. రాత్రిపూట చెట్లకు దిక్కుతున్నాయి, కొమ్మలు ఇరగొడుతున్నాయి. చాలా పందులు, జింకలు వస్తున్నాయి, నెమ్లీలు వస్తున్నాయి తోటలోకి నైటు. అందుకే ఇంకా చీరలు కట్టినాం అడ్డం. ఇది మా తోట. సేద్యం చేపిస్తుంటాం. సేద్యం చేస్తే అంతా జోమ్కి వెళ్తుంది వానలు వస్తే. అందుకే చేపేయడంలే. మందు కొట్టినాము. మా తోట ఇదే. సీమ తోటలు మా ఊర్లో దండిగా ఉంటాయి. వ్యాపారస్తులకు బాగా ఉపయోగపడతాయి చూడు సీమ చెట్లు. మందు కొట్టినాము. పురుగు పడింది ఆకుకి, పిస్తున్నా. అట్లా ముదురుకుపోయింది ఆకంతా. అట్లా తాజాగా కనపడాల. పురుగు పడితే అట్లా ఉంటుంది అన్నమాట ఆకు. మందు కొట్టినాము.
కొట్టకుంటే అంత పూత వస్తే కూడా అవి నేత వచ్చిన నన్నలల్లా తునిగిపోతాయి. ఇగురు రానియవన్నమాట. పురుగుంటే మందు కొట్టినామంటే నుసి పురుగు ఉన్నది చిన్నది అట్లా గూడు కట్టుకొని ఉంటుంది, అట్లాంటి పురుగు చనిపోతుంది. అట్లా ఉంటుంది అన్నమాట. ఆకు మందు కొట్టినాము. చెట్లు ఆడాడ కాయలు కాసినాయి. 4 ఏళ్ళైంది మా తోట వేసి. కానీ జోముకి వెళ్ళిన వలన ఎర్రగా ఉంటాయి చెట్లు. అన్ని ఎరువులు వేసినా మందులు వేసినా ఎర్రగానే ఉంటాయి. మా ఊరు కూడా యూట్యూబ్ ఛానల్ లేక వస్తే అభివృద్ధి లేక వస్తుంది. కొంచెం యూట్యూబ్ ఛానల్ అంటే తెలుస్తుంది మా వాళ్ళకి కూడా. కొంతమంది అనుకుంటారు సెల్లులో కనపడుతుంది అనుకుంటారు. వాళ్ళకి యూట్యూబ్ గురించి తెలుసాలంటే మందు కొట్టేది అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోవడమే. సీమకాయలు ఉన్నాయి తినాల. తీయ ఉంచుడు సీమకాయ తీయ ఉంది అంతే. మా ఊరికాడు కాలువ ఇది. ఈ కాలువకే మేము మోటార్ వేసుకునేది. మా తోటకు దగ్గర ఉంది కాలువ. మోటార్లు అన్నీ ఇక్కడనే ఉంటాయి మావి. ఆడ మా ఆయన మోటార్ పాసిగా ఉంటుందని తినిపోయినాడు. పాసి తీసేసి ఈత పడతాను అంటున్నాడు. ఈత బాగా వస్తుంది మా ఇంట్లో అందరికీ. మా చిన్న అమ్మాయికి వస్తుంది, మా బాబుకి వస్తుంది, మా పెద్ద కూతురు కోటి రాదు. బాగా వస్తుంది మా ఇంట్లో పిల్లలకి అందరికి ఈత. ఎండల కాలం కాలువ ఎండిపోయినప్పుడు కొన్ని నీళ్ళు ఉన్నప్పుడు నేర్చుకుంటారు. ఇప్పుడు దండిగా ఉన్నాయి కాబట్టి 4 కొన్ని నీళ్ళు ఉన్నప్పుడు ఎండల కాలం సెలవులప్పుడు నేర్పించినాడు వాళ్ళ నాన్న. మా పిల్లలకి 2కి వస్తుంది కానీ పెద్ద పాప కోటి రాదు. బాగా వస్తుంది ఈత వాళ్ళకి. ఇంటికి పోతున్నాం కదా, మందు కొట్టినాము, వాసన వస్తుందని స్మెల్ వస్తుంది కదా మందు కొట్టినది. ఈత పడుతున్నాడు. మోటార్ పాసి తీసేసి ఈత పడుతున్నాడు. మా ఊరికి దగ్గర ఉంచుడి కాలువ. నీళ్ళు దండే. ఎండాకాలం వానకాలం మా ఊరు బాగుంది. ఇప్పుడు కాలువ వచ్చినందుకు సీమ తోటలు వేసినారు. మా ఊర్లో మొత్తం సీమ తోటలే. మీ సైడ్ ఏమంటారో తెలియదు కానీ నారంచి అంటారు, మళ్ళీ ఏమంటారు మాకల్లైతే సీమ తోట అంటారు, సీమకాయలు అంటారు. సీమ తోటలు ఎక్కువ అన్నమాట. కాలువ నీళ్ళు బాగున్నాయి. మాకు నీళ్ళు అయితే దండిగా ఉన్నాయి. నీళ్ళు ఇబ్బంది అయితే లేదు. పండించుకునే వాళ్ళు కావాలా దండిగా ఉన్నాయి. మా పాపకు కూడా వస్తుంది ఈత పడదునా అంటుంటే ఇంకొద్దు. బాయ్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మళ్ళీ ఉంటా.